మనుషులు ఓదార్చే విధానం, దేవుడు ఓదార్చే విధానం రెండు వేరువేరుగా ఉంటాయి. మనుషులు నమ్మి మన బలహీనతని వాళ్ళతో షేర్ చేసుకున్నాం అనుకోండి, మన వీక్నెస్ షేర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి తెలిసిన 10 మందితో చెప్తారు మనం ఎంత బలహీనమో. బైబిల్లో మార్త తన ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళందరితో కూడా తన తమ్ముడు చనిపోయాడని చెప్పేసి, తన సహోదరుడు చనిపోయాడని చెప్పేసి పంచుకుంది. కానీ అందరూ ఏం కాదులేమ్మా, అందరూ చనిపోయేది కదా, అందరికి వచ్చే బాధలే కదా అని ఓదార్చి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు వారు ఆమెను దర్శించినప్పుడు మాటలతో ఓదార్చలేదు, చనిపోయిన లాజరును తిరిగి లేపి మరీ ఓదార్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనుషుల ఓదార్పు కాకుండా దేవుని ఓదార్పు కోరుకుంటే ఆయన ఒక్కసారి ఓదార్చాడు అనుకోండి, ఇంకా మనుషుల ఓదార్పుతో అవసరం లేదు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనం, నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు. దేవుడు ఓదార్స్తానంటున్నాడు. మనం జనరల్గా ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనుషులకు భయపడతా, మనుషులను మెప్పిస్తూ, మనుషుల కోసం సంపాదిస్తూ, మనుషుల కోసం కష్టపడతా ఉంటాం. అది కొంచెం సేపు పక్కన పెట్టి దేవుణ్ణి మెప్పించేవారుగా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మెప్పించేవారిగా ఉండగలిగితే, లేకపోతే దేవునికి మన బలహీనతను పంచుకోగలిగితే ఆయన ఓదారుస్తాడు. ఆయన ఓదారిస్తే మనలో ఉన్న భయము పోతుంది. ఈరోజు మీరు ఎవరికి భయపడుతున్నారు? దేవునికా, మనుషులకా? దేవునికి భయపడితే మీరు దేనికి భయపడరు. మనుషులకు భయపడితే బతికితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రతి విషయం గురించి భయం కలిగి ఉంటాం. దేవుని భయం కలిగి దేవుని చేత ఓదార్చబడదాం, ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు.